గుండ్లపోచంపల్లి పరిధిలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల ముగ్గులను వేశారు. అనంతరం కళాశాల కార్యదర్శి త్రిశూల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలో కళాశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేవి పల్లె వాతావరణం, పాడి పంటలు, భోగి మంటలు, ముగ్గులు. ఈ పండుగకి ఎగసిపడే భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, పచ్చని పైరుగల పొలాలు అన్నీ ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనువిందుగా ఉంటాయని సంక్రాంతి విశిష్టతను తెలిపారు. తదనంతరం ప్రిన్సిపల్ లోకనాథం మాట్లాడుతూ ఈ పండుగ సమయంలో రైతులు పండించిన పంట చేతికి వచ్చి వారికి లాభం చేకూరుస్తుంది కాబట్టి దీనిని రైతుల పండుగ అని కూడా అంటారని, అందుకు తగ్గట్టుగా మనం మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కళాశాల ప్రాంగణమంతా ముగ్గులు, గాలిపటాలు, భోగి మంటలతో కోలాహలంగా మారింది. డూడు బసవన్న విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. థర్డ్ ఇయర్ చదువుతున్నాను. సిఎస్సి బ్యాచ్. మా కాలేజ్లో ప్రతి ఒక్క పండుగ సంక్రాంతి అని కాకుండా దసరా, దీపావళి ప్రతి ఒక్క పండుగ చాలా ఘనంగా జరుగుతారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యాకల్టీ కానీ మా డైరెక్టర్ సార్ కానీ ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేస్తారు ఇవన్నీ మేము చేయడానికి, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ మోటివేటింగ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం లాగే మా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించుకొని ఒకరికి మించి ఒకరు, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు పోటాపోటీగా ఒకరికి మించి ఒకరు ఉత్సాహం జరుపుకోవడం జరుగుతుంది మా ఈ కాలేజీలో. ఈ సంక్రాంతి సంబరాలే కాకుండా దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ లాంటి అన్ని కార్యక్రమాలు జరుపుతాం మేము. దీని ద్వారా ఈ సాంప్రదాయాలను మర్చిపోకుండా భావితరాలకు ఇది తీసుకెళ్లాలనే ఒక సదుద్దేశంతో మా విద్యార్థులతో ప్రతి పండుగను కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది.